మీ బాధ నివారణ అయ్యి మీకు దేవుడు సమాధానం కలుగు చేయబోతా ఉన్నాడు. నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవ్వబోతా ఉన్నాయి. యువర్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్. దేవుడు నీకు ఉన్న ప్రతి ప్రాబ్లమ్స్ నుంచి విడుదల కలుగు చేయబోతా ఉన్నాడు. ఎంతో కాలం నుండి ఎటువంటి ప్రయోజనం లేకపోకుండా, నీకు ఉన్న బాధలు తొలగిపోకోకుండా, ఎన్నో సంవత్సరాల నుండి వేధింపబడుతూ బాధపడుతూ కన్నీరు విడుస్తూ ఉన్నావు. నా బాధలు వాళ్ళు తొలగిస్తారు, వీళ్ళు తొలగిస్తారు అని చెప్పి డాక్టర్ల చుట్టూ, లాయర్ల చుట్టూ, అలాగే అనేక మంది వద్దకు వెళ్ళావు, కానీ నీకు ఎటువంటి ప్రయోజనం లేకుండా నీ యొక్క డబ్బంతా వ్యర్థమైపోయింది. కానీ ఎటువంటి ప్రయోజనం అనేది ఇంతవరకు లేదు. కానీ దేవుడు ఈ రోజున నీ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టబోతా ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడబోతా ఉన్నాడు. తప్పకుండా ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. ప్రభువు నీతో మాట్లాడబోతా ఉన్నాడు. నీ బాధలు ఎలా నివారణ అవుతాయి, ఎలాగ దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు అనేది ఈ యొక్క వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేసి అలాగనే షేర్ చేయండి. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి. సో ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా సాల్వ్ అవుతాయని బైబిల్ గ్రంథంలో నుండి నేను మీకు చూపిస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 25 నుండి 34 దాకా చదువుకుందాం. చాలా జాగ్రత్తగా ఆలకించండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుండి ధ్యానం చేసుకుందాం. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. చూడండి, 12 సంవత్సరాల నుండి ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఒక భయంకరమైన డిసీజ్ కలిగిన ఒక స్త్రీ ఉంది. అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పలు పడింది. అంటే ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పలు పడింది, ఎవరైనా బాగు చేస్తారేమోనని. తనకి ఎంతైతే కలిగిందో డబ్బు అదంతా కూడా వ్యయం చేసుకొని ఖర్చు చేసింది, కానీ ఎంత మాత్రము కూడా ప్రయోజనం లేక మరింత సంకటపడింది. ఈ రోజున మీ పరిస్థితి కూడా అలాగే ఉంది. 12 సంవత్సరాల నుండి రక్తస్రావం రోగం కలిగిన ఆ సేనాధిపతి వారిని యోసేపు వశం చేయగా అతడు వారికి ఉపచారం చేసెను. వారు కొన్ని దినములు కావల్లో నుండిన తరువాత వారిద్దరు, అనగా చెరసాల్లో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారకుడును ఒకటే రాత్రి అందు కలలు కనిది. ఒక్కొక్కడు వేరు వేరు భావముల కలలు కనెను. తెల్లవారినప్పుడు యోసేపు వారి వద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులయుండిరి. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఎంట తనతో కావలియందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగిన. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావం చెప్పగల వారు ఎవరినో లేరని అతను తనగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కళలు వివరించి చెప్పుడరెను. చూడండి, ఇక్కడ ఐగుప్తు రాజు ఉన్నాడు. ఆయన దగ్గర పానదాయకుడు, అనగా వాటర్ కానీ వైన్ కానీ సప్లై చేసే ఒక డ్రింక్స్ ఇచ్చే అతను, భక్ష్యకారకుడు అనగా ఆహారాన్ని వడ్డించే అతను. సో వీళ్ళిద్దరిలో ఒకళ్ళు తప్పు చేశారు, ఒకళ్ళు తప్పు చేయలేదు. కానీ ఇద్దరిని వాళ్ళు తప్పు చేశారు అని చెప్పి వాళ్ళు ఏం చేశారు అంటే, ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వాళ్ళు ఉద్యోగంలో నుండి వాళ్ళని తీసివేసి చెరసాల్లో ఉంచి అక్కడ ఒక సేనాధిపతికి అప్పగించారు. అది యోసేపు బంధింపబడిన స్థలం. ఆ సేనాధిపతి యోసేపు వశం చేసినప్పుడు వాళ్ళకి యోసేపు ఉపచారం చేశాడు. అలాగా కొన్ని దినాలు కావల్లో ఉంచబడిన తర్వాత అప్పుడు ఆ జైల్లో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారకుడును ఒకటే రాత్రి అందు ఇద్దరు పడుకున్నప్పుడు వాళ్ళిద్దరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కల వచ్చింది. వేరు భావముల కలలు కన్నారు. తెల్లవారినప్పుడు యోసేపు వారి వద్దకు వచ్చి వారిని చూసినప్పుడు వాళ్ళు చాలా దుఃఖపడతా ఉన్నారు. ఎందుకనగా వాళ్ళ ముఖాలు చిన్నబోయి, అలాగే ఎందుకు చిన్నబోయి ఉన్నారు. యోసేపు వచ్చి అడుగుతున్నాడు, ఎందుకని మీరు అలా ఉన్నారు అని చెప్పి ఆ ఉద్యోగస్తులను, ఆ జాబ్ హోల్డర్స్ను అడిగినప్పుడు, మేము కలలు కన్నాము, అసలు వాటి భావం ఏంటో మాకు అర్థం కావట్లేదు, ఆ భావాన్ని మేము తెలుసుకోవాలనుకుంటున్నాము, కానీ వాటి యొక్క కళల యొక్క భావం తెలియక మేము విచారంతో ఉన్నామని చెప్పి వాళ్ళు బాధపడినప్పుడు, అప్పుడు యోసేపు ఒక మాట అంటున్నాడు, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా. చూడండి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అనేక భావములతో కూడిన కళలను దేవుడు నీకు కూడా తెలియపరుస్తూ ఉంటాడు. ఆ కళలు వచ్చినప్పుడు నీవు కూడా దిగులు చేత కృంగిపోయి ఉంటావు. కానీ ఆ కళలు ఎలా వస్తాయో, ఎలాగా
వాటి యొక్క వివరణ ఏంటో నీకు అర్థం కాదు, కానీ భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా. దేవుని యొద్ద నీకు వచ్చిన కళల గురించి ప్రార్థన చేసినప్పుడు దైవజనుల ద్వారా, దేవుని యొక్క బిడ్డల ద్వారా ఆ కళలు మీరు దైవజనులకి, దేవుని యొక్క బిడ్డలకు వివరించి చెప్పినప్పుడు ఆ యొక్క కళల భావాన్ని దేవుడు వాళ్ళకి బయలుపరుస్తాడు. దేవుడు ఖచ్చితంగా వాటి యొక్క వివరణ మీకు దేవుడు దైవజనుల ద్వారా తెలియపరుస్తాడు. ఒకవేళ మీకేమైనా మిస్టీరియస్గా కళలు వచ్చి ఆ కళల గురించి మీరు విభ్రాంతి చెంది బాధపడతా ఉండి మీకు అర్థం కాకపోతే నా నెంబర్కి కాల్ చేయండి, లాస్ట్లో నేను ఇస్తాను. ఆ నెంబర్లు చూసి కాల్ చేయండి. ఖచ్చితంగా ఆ కళల భావం మీకు తెలియపరచాలని దేవుణ్ణి అడిగి నా వంతుగా తెలియపరచడానికి నేను కృషి చేస్తాను. ఇక్కడ చూడండి, అప్పుడు పానదాయకుల అధిపతి అనగా డ్రింక్స్ సప్లై చేసే వ్యక్తి, అతను ఒక అధిపతి. సో ఆయన యోసేపును చూచి, నా కలలో ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉన్నది, ఆ ద్రాక్షావల్లికి 3 తీగలు ఉన్నాయి, అది చిగురించినట్టు ఉండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెలల నుండి ద్రాక్ష ఫలములాయెను, మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను, నా ద్రాక్ష ఫలములను నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చితినని తన కలను అతనితో వివరించి చెప్పెను. అప్పుడు యోసేపు దాని భావం ఇదే, ఆ 3 తీగలు 3 దినములు, ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించును, నీవు అతనికి పానదాయకుడివై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించేదవు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఇద్దరు వ్యక్తులు తప్పు చేశారు. ఒక వ్యక్తి తప్పు చేశారు, వాళ్ళ చెరసాల్లో వేశారు. అయితే వారి యొక్క ఉద్యోగాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, పోగొట్టుకొని ముఖములు చిన్నబోయి వారి యొక్క హృదయం ఎంతో విచారంతో బాధతో ఉన్నప్పుడు దేవుడు వారికి ఒక కళను చూపించాడు. ఆ కళలో దాని యొక్క అర్థం తెలియనప్పుడు యోసేపుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆ కళను యోసేపుకు చెప్పినప్పుడు యోసేపు ఆ కళ యొక్క అర్థం చెప్పాడు. ఏంటి అంటే 3 తీగలు ఉన్నాయి, ఆ 3 తీగలు కూడా 3 రోజులకి సాదృశ్యంగా ఉన్నాయి. మరలా నీ ఉద్యోగాన్ని నువ్వు పొందుకుంటావు, ఫరో నిన్ను నీ యొక్క అధికారాన్ని తిరిగి నీకు ఇస్తాడు. సో మరలా నీ ఉద్యోగంలో నువ్వు స్థిరపడి క్షేమముగా ఉంటావని చెప్పి ఒక గుడ్ న్యూస్ని ఆ పానదాయకుల అధిపతికి యోసేపు తెలియపరిచి ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మీరు కూడా ఇదివరకు ఒక మంచి పని చేస్తూ ఉన్నారు, కానీ ఆ ఉద్యోగాన్ని ఈ రోజున ఒకవేళ మీరు పోగొట్టుకొని ఉండవచ్చు, ఆ ఉద్యోగంలో నుండి మిమ్మల్ని తీసివేసి ఉండవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు నమ్మినట్లయితే ఇదిగో రాబోయే 3 రోజుల్లో దేవుడు నీ తలను పైకెత్తి నీ ఉద్యోగాన్ని నీకు మరలా ఇప్పించును. హల్లెలూయా. ఒకవేళ ఏదైనా ఒక ఉద్యోగం కోసం నువ్వు ట్రై చేస్తా ఉన్నట్లయితే దేవుడు చెప్తా ఉన్నాడు, ఒక 3 రోజులు బలంగా ప్రార్థన చేయి, దేవుడు నీ తలను పైకెత్తి నీకు ఉద్యోగాన్ని మరలా ఇప్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు మంచి ఉద్యోగాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. మరలా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్ళబోతా ఉన్నాడు. నువ్వు రాసిన పరీక్షల్లో పాస్ అవ్వబోతా ఉన్నావు. 3 రోజుల్లో జరిగినా జరగకపోయినా నీ జీవితంలో కార్యం త్వరలో దేవుడు నీకంటూ ఒక మంచి ఉద్యోగాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ఉద్యోగాన్ని నువ్వు తిరిగి పొందుకుంటావు. ఆ ఉద్యోగాన్ని నువ్వు తిరిగి పొందుకొని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ రోజున దిగులు పడుతూ, వేదన పడుతూ, బాధపడుతూ, పోగొట్టుకున్న ఉద్యోగం కోసం ఏడుస్తున్నావు, బంధించబడి ఉన్నావు, దేవుడు నిన్ను విడిపించబోతా ఉన్నాడు. ఒకవేళ నీ భర్తో, నీ భార్యో, నీ బిడ్డలో, నీ కుటుంబ సభ్యుల్లో ఎవరొకళ్ళు చేయని తప్పుకు నిందను అనుభవిస్తూ జైల్లో ఉండవచ్చు. దేవుడు వారికి బెయిల్ ఇచ్చి వాళ్ళని బయటకు తీసుకురాబోతా ఉన్నాడు. సో ఈ యొక్క వాక్యాన్ని వింటున్న నీతో దేవుడు చెబుతున్న మాట ఇదే. దేవుడు నీతో చెబుతున్న మాట ఏంటి అంటే, ఇదిగో దేవుడు రాబోయే 3 రోజుల్లో, ఇదిగో దేవుడు నువ్వు ఫలించినట్లుగా, పువ్వు వికసించినట్లుగా, ద్రాక్ష ఫలాలు ఫలించినట్లుగా 3 దినాల్లో దేవుడు నిన్ను ఫలింప చేసి మరలా నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లి నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. సో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించును గాక. ఆమేన్, ఆమేన్. మీకు జాబ్ రాబోతుంది. యు విల్ గెట్ జాబ్. 3 రోజుల్లో దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతా ఉన్నాడు గాక. సో ఈ యొక్క వాక్యాన్ని మీరు విన్నారు. కామెంట్స్లో ఏమని రాస్తారంటే, దేవుడు నాకు మరలా ఉద్యోగాన్ని ఇప్పిస్తాడు, దేవుడు నా తలను పైకెత్తి నాకు మంచి ఉద్యోగం ఇస్తాడు, యేసయ్య నాకు మంచి ఉద్యోగం ఇస్తాడని కామెంట్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అనేకులకి షేర్ చేయండి. అలాగే ప్రియా దేవుని బిడ్డలారా, మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి
వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ వాట్సాప్కి వాట్సాప్ చేయండి, అలాగే ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. సో నేను మీకు ఒకవేళ అవైలబిలిటీలో లేకపోయి రిప్లై ఇవ్వకపోయినా కనీసం ఒక వారం 10 రోజులకైనా నేను ఖచ్చితంగా కాంటాక్ట్లోకి వస్తే తప్పకుండా మర్చిపోకుండా ఫోన్ చేయండి, మాట్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. మీకు కూడా మిస్టీరియస్గా ఏమైనా కళలు వస్తే ఆ కళల యొక్క భావం తెలుసుకోవాలనుకున్నట్లయితే దయచేసి నాకు కాల్ చేయండి. ప్రార్థనాపూర్వకంగా దేవుని అడుగుతా, కళలు దేవుడు తెలియపరుస్తాడు. ఆయన అడుగుతా, ఆయన నాకు తెలియపరిస్తే నేను తప్పకుండా మీకు తెలియపరుస్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.